టేక్మాల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ ముఖ్య నాయకులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సోదరుడు రాహుల్ కిరణ్ పై పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య అనే వ్యక్తి దళిత బంధు పథకం కోసం 3 లక్షలు ఇచ్చానని చేసిన ఆరోపణలకు తనకు ఏమాత్రం సంబంధం లేదని ఎమ్మెల్యే దామోదర్ నరసింహ గారికి ఈ కుట్రలో సంబంధం ఉన్నట్లు టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. టేక్మాల్ మండలంకు సంబంధించి గత 3-4 రోజులుగా ఈ దళిత బంధు విషయంలో పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య అనే వ్యక్తి పోలీసుల్లో ఫిర్యాదు చేసిన సంగతి మాకు మీడియా ద్వారా తెలిసింది. ఈ దళిత బంధు అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము నిర్మాణాత్మకంగా చేపడతామని చెప్పి అర్హులను ఎంపిక చేసుకుంటా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను బాహాటంగా మా కార్యకర్తలకు ఇచ్చుకుంటామని చెప్పి సెలెక్ట్ చేసేది వాళ్ళు, తయారు చేసుకునేది వాళ్ళు, ఇచ్చేటోళ్ళు వాళ్ళు, తీసుకుంటోళ్ళు వాళ్ళు, కొట్లాడుకునేది వాళ్ళు, కంప్లైంట్ చేసుకునేది వాళ్ళు. ఇవన్నీ ప్రక్రియ జరగంగా మీరు ఏమన్నా చేసుకోండి. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు మరియు నిన్న మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వివిధ నాయకులు గౌరవ మా నాయకుని ప్రజా సంక్షేమం కోరే నాయకుని దామోదర్ రాజనరసింహ గారి మంత్రివర్యులను పేరు తీసుకోవడము మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా మా సారు పేరు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, మీరు ఎందుకు ఉచ్చారణ చేస్తున్నారు, మాకేం సంబంధము, ఈ దళిత బంధు మీ వ్యవహారము మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. బహిరంగంగా ముఖ్యమంత్రి స్థానంలో ఆ రోజు అసెంబ్లీలోనే కేసీఆర్ గారు అన్నారు, మన కొంప ముస్తుంది దళిత బంధు, ఎమ్మెల్యేలు చేతి వాటం చూస్తున్నట, ప్రజల్లో మనం బదలామవుతున్నాము, సెట్గా అని చెప్పి మీడియా ద్వారా డైరెక్ట్ లైవ్లో అసెంబ్లీలో చెప్పిండు. అదే పెద్ద బహిరంగ రహస్యం. ఇంకా దాంట్లో దాగి ఉన్నది ఏమది, మందికి కాంగ్రెస్ పార్టీకి బురద జల్లడం ఏంది, మాకేం సంబంధం. మేము కుల్లా చెప్తున్నాం, సిడిఆర్ అభిమానులు చీమల దండు లాంటి వాళ్ళు మళ్ళీ చెప్తున్నాం, ప్రజలు దామోదర్ రాజనరసింహ నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీ స్కీములను నచ్చి ప్రజలు యువకులు మేధావులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. మీరు నిజంగా ఇంకా మీరు అధికారంలో అనుకుంటున్నారు. గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీ మండలంకి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా, మీరు ఇంకా అధికారంలో ఇంకా మేల్కోండి. ప్రభుత్వం మీద పడిపోయి 15-20 రోజులే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ సర్కార్ ఏర్పడింది, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు. మీరు ఇంకా ఆరోగ్యంగా లేకపోతే మా మంత్రివర్గులు చెప్పి స్పెషల్గా మీకు ఆసుపత్రిలో మీకు చికిత్స జరిగేటట్టు కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఆరోగ్య మంత్రి కాబట్టి మన మంత్రి. మేము తెలంగాణ రాష్ట్రం, ఆందోళన నియోజకవర్గం, టేక్మాల్ కూడా ప్రజలంతా కూడా విద్య వైద్యం అన్ని సంక్షేమంగా ఉండాలని చెప్పి సారు ఆరోగ్య మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.